హీరో విజయ్ గారు ఎంత పెద్ద యాక్టరో మనందరికీ తెలిసిందే. ఆయన నుంచి వచ్చే ప్రతి మూవీ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎన్ని మూవీస్లో కూడా ఈయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో చూపించుకొని చాలా అంటే చాలా ముందుకు వెళ్తుండని చెప్పుకోవచ్చు. ఈయన రీసెంట్గా ఇప్పుడు తమిళనాడులో ఒక పార్టీ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే ఎలక్షన్లో కూడా ఈయన రావడం జరిగింది. తనకు పార్టీ కూడా ఉంది. కానీ తన వారసుడు మాత్రం నాకు అవన్నీ లైన్లు సెట్ కావంటే ఈయన తర్వాత అసలు ఈయన సినిమాలకి రావాల్సిన వారసుడే అని అనుకోవచ్చు. కానీ ఈయన సినిమాకి రాను, నేనైతే సినిమాలకి రాను, అసలు నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేవు. సినిమాలు తీయడం ఇష్టం, అంటే హీరోలాగా నటించడం నాకు వద్దు, కానీ సినిమాలాగా నేను డైరెక్ట్ అయితే నేను అవుతాను అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అన్నప్పుడు సరే నీ ఇష్టం అని విజయ్ గారు అన్నట్టు కొన్ని టాక్స్ అయితే వినబడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ డైరెక్షన్ అనేది కంప్లీట్ చేసుకొని మూవీ అనేది డైరెక్టర్గా లాంచ్ అవుతుందని చెప్పుకోవచ్చు. హీరోగా వెతుకుతుంటే మన టాలీవుడ్ నుంచి అయితే సందీప్ కిషన్ అని అయితే సెలెక్ట్ అయిన అనేది టాక్ అయితే వినబడుతుంది. ఆల్మోస్ట్ అయితే స్క్రిప్ట్ అనేది ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఈయన ఎందుకు ఇలా సెలెక్ట్ అయినానంటే ఇప్పుడు సందీప్ కిషన్ అన్న ఆల్మోస్ట్ అయితే కాలీవుడ్లో మన తమిళనాడులో కొన్ని మూవీస్ అనేవి కనబడడం జరిగింది. రీసెంట్గా వచ్చిన ధనుష్తో క్యాప్టెన్ మీద మూవీలో సైడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ధనుష్తోని రయన్ మూవీ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఈ మూవీ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. క్యాప్టెన్ మీద మూవీ అంత ఆడకపోయినా కానీ రయన్ మూవీ అయితే చాలా అంటే చాలా హైయెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పొచ్చు కాలీవుడ్లో. దీని పరంగా ఈయన యాక్టింగ్ అనేది చాలా బాగుండడంతో యాక్టింగ్ చూసి హీరో విజయ్ కొడుకు జోసెఫ్ సంజయ్ ఖచ్చితంగా నాకైతే ఈ యాక్టర్తోనైతే పనిచేయాలని ఉంది, ఈయనతోనైతే ఖచ్చితంగా పనిచేస్తాను, ఎందుకంటే మూవీలో అనేది చాలా యాక్టింగ్ అనేది చాలా బాగుండడంతో నేను రాసుకున్న కథకి కరెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్ హీరో అయితే ఈయననే అని చెప్పి ఆయన అనడం జరిగింది. ఖచ్చితంగా లైకా ప్రొడక్షన్లో అయితే ఇప్పుడు సందీప్ కిషన్ అనే మూవీ అయితే మన విజయ్ కొడుకు అనేది జోసెఫ్ సంజయ్ ఖచ్చితంగా ఈ మూవీ అనేది అయితే డైరెక్టింగ్ చేస్తున్నాను చెప్పి ఆల్మోస్ట్ అయితే ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ అయితే లైకా మూవీ ప్రొడక్షన్లో అయితే ఆల్మోస్ట్ అయితే ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు సందీప్ కిషన్ అనే మూవీస్ అయితే. ఇంకా అప్పటి నుంచి మూవీలో ఓకే అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన యాక్టింగ్ చూసి చాలా మంది డైరెక్టర్లు అయితే ఈయనకైతే కథ చెప్పడానికి అయితే ముంగడికి వస్తుందని చెప్పుకోవచ్చు. కాలీవుడ్లో అయితే ఇంకా తమిళనాడులో ఇంకా కేరళలో అన్ని దగ్గర ఇంకా అన్న అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే డైరెక్ట్ హీరో విజయ్ కొడుకుతోనైతే ఫస్ట్ మూవీ ఆయన విజయ్ ఇంకా ఈయన డైరెక్టర్ లాగా హీరో లాగా ఒక మూవీ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒక మూవీ అనేది మంచి ఎక్స్పెక్టేషన్ అయితే పోవాలా. ఇంకా ఆయన డైరెక్షన్లో ఎలా వస్తుంది, మన సందీప్ కిషన్ అనే యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మరి హీరో విజయ్ కొడుకు ఖచ్చితంగా తన నాన్న పేరు నిలబట్టేలాగా మూవీ అనేది తీస్తాడో లేదో చూడాలి మనం అయితే. ఇంకా ఈ మూవీ అప్డేట్ కోసం అయితే చాలా అయితే నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఆ మూవీ అప్డేట్స్ కోసం అయితే నేను ఖచ్చితంగా అప్డేట్స్ పెడతాను. మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి కాబట్టి. ఓకేనా, మరిన్ని వీడియోస్ ముందుకు వస్తున్న అప్పటికు థ్యాంక్ యూ, బాయ్, ఉంటా ఫ్రెండ్స్.